ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల వ్యతిరేక అని చెప్పి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన కళ్ళ ముంగట 4.5 సంవత్సరాల నుండి ఈరోజు 12,000 కోట్ల రూపాయలు విడుదల చేయక ఒక్కొక్క సంవత్సరానికి 14 నుంచి 16 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్లు మా హక్కు మా యొక్క పేదరికానికి గుర్తింపు విద్య అందుతుందని చెప్పేసి ఈరోజు విద్యార్థులంతా కూడా అప్లై చేసుకుంటుంటే ఈరోజు విద్యార్థులు పొట్టగొట్టి విద్యకు దూరం చేసినటువంటి ఈరోజు విద్యా వ్యతిరేక ప్రభుత్వం ఏదంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు డిమాండ్ చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని తెలియజేస్తున్నాము. దానితో పాటు ఈరోజు రీజనలైజేషన్ పేరుతోటి దాదాపు 26,000 స్కూళ్ళన్నింటినీ కూడా కేవలం 2,000, 3,000 చేస్తానడం అంటే నీకు విద్య మీద ఏమాత్రము సోయి ఉంది, విద్య ప్రమాణాల మీద ఏం సోయి ఉందని చెప్పేసి మా అందరికి కూడా అవగతం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సీఎంకు ఈరోజు విద్యా ప్రమాణాలు విద్యా వ్యవస్థ గురించి సలహాలు ఇస్తున్నటువంటి అధికారులందరూ కూడా గుర్తుంచుకోండి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పనికిరాడు, మీరందరూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్లు, మీరందరూ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కూడా ఎవరు కూడా పనికిరాలని తెలియజేస్తున్నాం. ఎక్కడికక్కడ విద్యా వ్యవస్థలో సంక్షోభం నెలకొన్నది. ఎక్కడికక్కడ నిర్లక్ష్యంతో విద్యార్థులు చదువు అంధకార్యంలో బతుకుతున్నారు. ఇదా ఈ ప్రభుత్వము బంగారు ప్రభుత్వం అని చెప్పి ప్రగల్భాలు మాట్లాడి ఇవి మాట్లాడి ఆకాశానికి మాట్లాడి ఈరోజు పేపర్ ప్రజెంటేషన్లకు పేపర్ వచ్చే న్యూస్లకు శంకుస్థాపనలకే ఈ ప్రభుత్వం పరిమితమవుతుంది తప్ప మరొకటి కాదని తెలియజేస్తుంది ఏబీవీపీ. ఇప్పటికి చూసుకుంటే ఇంటర్మీడియట్ బోర్డు ఎక్కడ పడితే అక్కడ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లలో ఈ రోజు 3 లక్షల నుంచి 5 లక్షలు విచ్చల విడిగా ఈ రోజు ధనార్జన ధ్యేయంగా ఈ రోజు ఇంటర్మీడియట్ వ్యవస్థ కొనసాగుతుంది, అకాడమీలతోటి కొనసాగుతుంది. కానీ ప్రభుత్వాలు మాత్రం చోద్యం చూస్తూ అధికారులు చోద్యం చూస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఇంతవరకు ఒక్క కాలేజీ కూడా 2,900 ఇన్స్టిట్యూషనల్ ఇంటర్మీడియట్ కాలేజీలలో ఇంతవరకు అఫిలియేషన్ చేయకుండా చోద్యం చూస్తుంది. కేవలం ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ విద్యలకు చదువే కాదు కేవలం ధనార్జన ధ్యేయంగా పనిచేస్తుంది. ఈరోజు సెక్రటరీ గారు కేవలం సంచుల మూటాలు ఇంటికి తీసుకుపోతున్నారని ఏబీపీ ఈరోజు ప్రశ్నిస్తుంది. జబర్దస్త్ చెప్తున్నాము. ఈ రోజు ఇంటర్మీడియట్ వ్యవస్థ మొత్తం కూడా ఈ రోజు ధనార్జన ధ్యేయంగా బతుకుతుంది. ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే ఎక్కడికి పడితే అక్కడ అఫిలియేషన్ ఉండదు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో ఈ రోజు ఇష్టం ఉన్నట్టుగా ఈ రోజు ఫ్లెక్సీల రూపకంగా ఈ రోజు ఫ్లెక్సీల యూనివర్సిటీ పర్మిషన్ ఉండదు, యూనివర్సిటీకి గుర్తింపే ఉండదు. ఎక్కడ పడితే యూనివర్సిటీల పేరు మీద ఆటోనమస్ కాలేజ్ మీద నాక్ అగ్రిగేషన్ పేర్ల మీద ఈ రోజు డిగ్రీలో కానీ ఈ రోజు బీటెక్లో కానీ కొనసాగుతుంది. మనం చూస్తున్నప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణ చైతన్య కాలేజీలో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో ఈ రోజు హాస్టల్లో అక్రమాలలో గదులలో హాస్టళ్లు పెట్టి చాలా మంది విద్యార్థులను ఇరుకురుకు గదులలో పెట్టి ఈ యొక్క నడిపిస్తుంటే ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క అధికారికి ఇట్లా తనిఖీ చేయకపోవడం చాలా సిగ్గుచోటు. ఈ యొక్క జూనియర్ కాలేజీలలో అక్రమంగా హాస్టళ్లు పెట్టి పేద మధ్య తరగతి విద్యార్థుల నుండి లక్షల రూపాయలు దండుకోవడం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నెలల వారీగా డబ్బు అందుతుందని చెప్పేసి ఈ రోజు ఏబీపీ హెచ్చరిస్తా ఉంది. మనం చూసినట్లయితే ఈ యొక్క ఫీజు రియంబర్స్ పథకంలో దాదాపు ఈ యొక్క ఫీజు రియంబర్స్ పథకం 2008 సంవత్సరంలో ఈ రోజు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్ పథకం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అంటే ఈ యొక్క రాష్ట్ర అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ యొక్క రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తీసేయాలనుకుంటుంది ఈ యొక్క రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ చూస్తూ ఉంది. అంటే ఈ యొక్క అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఏ మాత్రం నమ్మకం లేదని చెప్పేసి ఈ రోజు స్పష్టంగా అర్థమవుతుంది. 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వాన్ని పేరుతోటి గద్దె దింపడమో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లా ఏబీపీ గద్దె దింపదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి
దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటల్ని బహుశా మర్చిపోయినట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఊరూరు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థని బాగుపరుస్తాము, విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నీది నోరా మోరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితి. బాలికలకి మౌలిక వస్తువులు కనీసం టాయిలెట్స్ అనేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోనే కనిపిస్తూ ఉంది, దేశంలో ఎక్కడ కూడా లేదు. అమ్మాయిలు చీరలు అడ్డుగా పెట్టుకొని ఈరోజు వారి యొక్క బాత్రూమ్లుగా మలుచుకున్నటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. దాదాపు 27,000 ప్రభుత్వ పాఠశాలల్ని ఈరోజు రేషనలైజేషన్ పేరు మీద 4,000 స్కూళ్ళకి కుదిస్తామని చెప్పడము ఎంతవరకు సిగ్గుచేటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నీ యొక్క అనుచరులకి, నీకు ఎవరైతే కావలసిన వాళ్ళు ఉన్నారో నీ పెట్టుబడిదారులకి వారి యొక్క స్కూళ్ళని అందులో సంఖ్య పెంచడానికి, ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్ని కథం పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి మేము ఈరోజు ఆరోపిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల వైపు కన్ను తీసినటువంటి రేవంత్ రెడ్డి మీరు మాత్రం ప్రైవేట్ స్కూళ్ళకి ఇనాగ్రేషన్లకి, కార్పొరేట్ స్కూళ్ళ యొక్క ఇనాగ్రేషన్లకి వెళ్ళి వాళ్ళని ఆహా ఓహో అంటూ వాళ్ళని భజన చేయడము మీకు సిగ్గనిపించడం లేదా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీరు చూస్తుంటే విద్యాశాఖ మంత్రిగా ఫ్లాప్, ముఖ్యమంత్రిగా అట్టర్ ఫ్లాప్ లాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని మేము పూర్తిగా అమలు చేస్తాము. విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చిందే మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నువ్వు చెప్పినావు రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు ప్రైవేట్ విద్యాలయాలలో, ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యార్థులకు 25% సీట్లు ఎందుకు ఫ్రీగా ఇస్తలేరు? ఎందుకు లక్షల గణంగా ఫీజులు పెంచుతూ ఉంటే కూడా నువ్వు ఎందుకు వాటిని నిలువరిస్తలేవో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. బ్రాండ్ అంబాసిడర్ లాగా ప్రైవేట్ విద్యా మాఫియాకు నువ్వు వత్తాసు పలుకుతున్నావు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా మాఫియా చెల్లరైపోతున్నాయి కాబట్టి పేద విద్యార్థులకు ఈ యొక్క విద్య అందించేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ దేశానికి మానవులను అందించేటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మేధావులను అందించేటువంటి యూనివర్సిటీలు నిర్వీర్యమవుతున్నాయి. వాటి యొక్క బడ్జెట్కు అనుగుణంగా బ్యాక్గ్రౌండ్ కేటాయించకపోవడం మూలంగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఏ విధంగానైతే ఫీజులు వసూలు చేస్తున్నారో విద్యార్థుల దగ్గర నుండి, గవర్నమెంట్ యూనివర్సిటీల్లో లక్షల మందితో పోటీ పడి మెరిటోరియస్ విద్యార్థులుగా పరిగణింపబడి మెరిట్ సాధించి విశ్వవిద్యాలయాల్లో సీటు పొందితే నువ్వు వాళ్ళ దగ్గర కూడా ప్రైవేట్ యూనివర్సిటీలాగా ఫీజులు వసూలు చేస్తున్నామంటే ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఈ రాష్ట్రంలో లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ యూనివర్సిటీలో సీటు సాధించిన ప్రతి విద్యార్థికి స్కూల్లో అయితే గురుకులాల్లో అయితే ఏ విధంగానైతే ₹1 కూడా తీసుకోకుండా విద్యను అందిస్తారో వాళ్ళకు కూడా విశ్వవిద్యాలయాలు చదివినటువంటి విద్యార్థులకు కూడా ₹1 ఫీజు లేకుండా చదువు చెప్పాలి, వసతి కల్పించాలని చెప్పేసి ఏబీవీపీ నేను డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క సినారియోని చూసుకుంటే, విద్యాశాఖలో నడుస్తున్నటువంటి ఈ తతంగాన్ని చూస్తుంటే, విద్యాశాఖలో నడుస్తున్నటువంటి ప్రైవేట్ మాఫియాని చూస్తుంటే, విద్యాశాఖలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పతనం జరిగేదాన్ని చూస్తుంటే విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి ఏబీపీ అభివర్ణిస్తున్నది. నువ్వు గనక ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలకకుండా గవర్నమెంట్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచకపోతే, గవర్నమెంట్ యూనివర్సిటీలలో రెగ్యులర్ కోర్సులను తీసుకొచ్చి ఫీజులు తగ్గించి వాటికి అనుగుణంగా బడ్జెట్ కేటాయించకపోతే, అదేవిధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలల యొక్క దోపిడీ అరికట్టకపోతే, కార్పొరేట్ విద్యా మాఫియాకు నువ్వు ముక్కు కళ్ళెం వేయకపోతే ఏబీపీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా నీ మీద యుద్ధం ప్రకటిస్తాం. నీ యొక్క రాజకీయ సమాధి కట్టే వరకు కూడా ఏబీపీ ఊరుకోదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యను మొత్తం, విద్యా ప్రమాణికలను మొత్తం, విద్యార్థుల యొక్క జీవితాలను నాశనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో,
దీన్ని విద్యార్థి పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దాదాపు 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేకుండా 2019-20 నుండి గ్రాడ్యుయేట్ అవుతున్నటువంటి డిగ్రీ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, బీటెక్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళ జీవితాలు సర్టిఫికేట్లు రాకుండా వాళ్ళ జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు రియంబర్స్మెంట్ అమౌంట్ రాకుండా కాలేజెస్లో సర్టిఫికేట్స్ హోల్డ్ చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం పేదలకు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు విద్యను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేయాలి. లేకుంటే రానున్న రోజుల్లో విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఖబర్దార్, స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలి.